శిష్యుడు అంటమ్మా, నేర్చుకునేవాడే శిష్యుడు. కాబట్టి గత వారం మీకు చెప్పాను, నేను నా డ్యూటీ ఏంటంటే మిమ్మల్ని క్రీస్తుకు శిష్యులుగా చేయడమే దేవుడు నాకు అప్పగించినటువంటి పని, దేవుడు నాకు ఇచ్చినటువంటి పని. సో మీరందరూ, మనమందరము యేసుక్రీస్తుకు శిష్యులం కావాలి, యేసుక్రీస్తు నుండి నేర్చుకోవాలి, ఆయన నుండి మనం నేర్చుకోవాలి. ఆయన ఎలా జీవించాడో మన గురువు, మన తండ్రి, మన ప్రభు క్రీస్తు ఎలా ఉన్నాడో అలాగే మన జీవితాలు, మన మనుగడను మనం కొనసాగించాలని నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తుకు శిష్యులు అవ్వడం అనేటువంటిది ఇట్స్ నాట్ వన్ డే ప్రాసెస్. ఒక క్షణంలో జరిగేటువంటి పని కాదు అది, ఒక రోజులో జరిగినటువంటి పని కూడా కాదు అది. ఇక్కడ